హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో ఈద్ స్పెషల్ అయిన షీర్ కుర్మాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే సేమియాకి దగ్గరగానే ఉంటుంది. కాకపోతే చేసే విధానం అలాగే కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా డిఫర్ అవడం వల్ల ఇది ఇంకా చాలా క్రీమీగా అండ్ రిచ్గా ఉంటుంది. పర్షియన్ లాంగ్వేజ్లో షీర్ అంటే పాలు, అలాగే కోర్మా అంటే డేట్స్ అని అర్థం అంట. ఇస్లామిక్ ట్రెడిషన్ లో డేట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా చెప్పాలంటే రంజాన్ మాసంలో ఉపవాసం చేసే వాళ్ళు వాళ్ళ ఫాస్ట్ ని డేట్స్ తోనే బ్రేక్ చేస్తారంట. పాలు ఇంకా ఖజూరాలు యూస్ చేసి చేసే డిష్ కాబట్టి దీనికి షీర్ కుర్మా అని పేరు. మరి ఇంక ఇది ఎలా చేయాలో చూసేద్దామా, రండి. ముందుగా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున కాజు, బాదం, పిస్తా అలాగే చిరోంజీని కూడా విడివిడిగా నానబెట్టుకోండి. ఇవి ముందు రోజు రాత్రే నానబెట్టుకోవచ్చు. అలా చేయడం కుదరకపోతే వేడి నీళ్లు పోసి 2-3 గంటలు నాననిచ్చినా సరిపోతుంది. ఇప్పుడు 3 ఖర్జూరాలు కూడా తీసుకోండి. నేను ఫ్రెష్ డేట్స్ ని తీసుకుంటున్నానండి. ఒకవేళ మీరు ఎండు ఖర్జూరాలు తీసుకుంటున్నట్టయితే ముందు రోజు రాత్రి నానబెట్టుకోండి. బాదం, పిస్తా అలాగే చిరోంజీకి పొట్టు తీసి పెట్టుకోండి. చిరోంజీని మినపప్పు కడిగినట్టుగా కడిగి నీళ్లు వంపేస్తుంటే పొట్టు మొత్తం పోతుందండి. ఇప్పుడు బాదం, పిస్తా, డేట్స్ అలాగే కాజుని నిలువున కట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ లో 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని దీన్ని ఒక బాయిల్ రానివ్వండి. బాయిల్ వచ్చాక లో ఫ్లేమ్ మీద పాలు సగానికి అయ్యే వరకు, అంటే లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించండి. మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్లు నేతిని తీసుకోండి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక ఇప్పుడు దీంట్లో 40 గ్రాముల వరకు సన్నని సేమియాని యాడ్ చేయండి. ఇది ఇంచుమించు 2 గుప్పెళ్ళు ఉంటుంది. షీర్ కుర్మా కోసం మనం రెగ్యులర్ గా యూస్ చేసే సేమియా కాకుండా ఈ పేనీనే వాడతారు. నేను రోస్టెడ్ సేమియాని తీసుకున్నానండి. మీరు పచ్చి సేమియానైనా యూస్ చేయొచ్చు. దీన్ని 1 నిమిషం పాటు వేయించుకుంటే మంచి గోల్డెన్ కలర్ లోకి టర్న్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే నేతిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరాలు కూడా యాడ్ చేసి కాస్త వేగనిచ్చి ఇప్పుడు దాంట్లోని 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకొని వేయించి పక్కకు తీసుకోండి. ఇప్పుడు కాజు, బాదం, పిస్తా అలాగే చిరోంజీని కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. పాలు చిక్కబడ్డాక ఇప్పుడు దాంట్లో 1/2 కప్ వరకు పంచదారని కూడా యాడ్ చేసుకోండి. ఈ పేని సన్నగా ఉంటుంది కాబట్టి త్వరగా ఉడికిపోతుందండి. అందుకని తీపిని ముందే యాడ్ చేసుకోవాలి. పంచదార కరిగాక మనం వేయించి పెట్టుకున్న సేమియా అలాగే డ్రై ఫ్రూట్స్ ని పాలలో వేసి ఒకసారి కలపండి. పాలు సగానికి అయ్యే వరకు మరిగిస్తున్నాం కాబట్టి నేను కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయట్లేదండి. మీకు ఇష్టమైతే యూస్ చేయొచ్చు. కాకపోతే కండెన్స్డ్ మిల్క్ యూస్ చేసేటట్టయితే పాలని 3/4 లీటర్ అయ్యేలా మరిగిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 4 యాలకులు కూడా పొడి చేసి యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకోండి. కుంకుమ పువ్వు బదులు రోజ్ వాటర్ గానీ కెవరా వాటర్ గానీ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమియా వేసాక 2 to 3 మినిట్స్ వరకు కుక్ అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇది వేడిగా అయినా చల్లగా అయినా ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టేయండి. థ్యాంక్ యూ.